హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి మంద విష సర్ప కథ గద్య భాగంలోని మంద విష సర్ప కథ అనే పాఠాన్ని చెప్పబోతున్నాను. థర్డ్ రోమన్కి సంబంధించిన ఎస్ఐ రైటింగ్. ఈ థర్డ్ రోమన్లో మంద విష సర్ప కథ విక్రమస్య ఔదార్యం రెండిట్లో నుంచి ఒకటి రావచ్చు నాన్న. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మంద విష సర్ప కథ. ఈ పాఠాన్ని నారాయణ పండితులు గారు రచించారు. ఈ పాఠాన్ని ఎవరు రచించారమ్మా? నారాయణ పండితులు గారు రచించారు. మరి దేనిలో నుంచి తీసుకున్నారంట? హితోపదేశం అనే గ్రంథంలో నుంచి తీసుకొని దాన్ని 4 భాగాలు చేసి ఆ 4 భాగాలు మిత్రభేదం, మిత్రలాభం, సంధి, విగ్రహ అనే కావ్యాల్లోంచి తీసుకొని గ్రంథాల్లోంచి తీసుకొని మనకు చక్కగా నీతి బోధన అందించారు మన నారాయణ పండితులు గారు. మరి మంద విష సర్ప కథ అన్నారేంటి పాఠం పేరు? మేడం, పాఠాన్ని ముందు హైలైట్ చేస్తారు, మీరు కవిని కూడా హైలైట్ చేస్తారు కదా, ముందు కవి పరిచయం చెప్తారు కదా అంటే కనుక ముందు మనం ఎస్ఏ రేటింగ్ రాసేటప్పుడు కూడా కవి పరిచయం తప్పనిసరిగా రాయాలి. అందుకే నేను మీకు కవి పరిచయాలకి నేర్పించినట్టుగా 5వ రోమన్ 6వ రోమన్లో కవి పరిచయం నేర్పిస్తాను చూసారా? ఆ విధంగా మీరు ఈ విధంగానే ఇక్కడ కూడా థర్డ్ రోమన్లో సెకండ్ రోమన్లో కవి పరిచయం రాసే ఎస్ఏ రేటింగ్ మొదలుపెట్టండి. తర్వాత ఇక్కడ మంద విష సర్ప కథ అన్నారేంటి? మంద విష సర్ప కథ, మందంగా కూర్చున్నటువంటి విష సర్పము. ఇలా సర్పం అంటే తెలుసు కదా, పాము. మందంగా అంటే ఎటు అటు ఇటు అటు ఇటు కదలకుండా కూర్చున్నటువంటి సర్పము అనర్థం. మరి ఎందుకు కూర్చుందో ఏంటో మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈ మంద విష సర్ప కథ అనే పాఠాన్ని నారాయణ పండితులు గారు హితోపదేశంలోంచి తీసుకున్నారని కవిపరిచయం రాసేసి అక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఎస్ఏ రైటింగ్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. జీర్ణోద్యానే అనే గ్రామంలో నివసిస్తూ ఉన్నది మంద విష సర్ప కథ. ఈ మంద విషము, మందంగా కూర్చున్నటువంటి ఈ విష సర్పము అక్కడ ఒక సముద్ర మార్గంలో, ఒక నదీ తీరంలో, అంటే సముద్ర మార్గం అనుకోవచ్చు, మన నదీ తీరం చెరువు మార్గం, ఎక్కడ పాములు పలానా చోట అంటూ ఉండవు కదా, అలా ఒక తీర మార్గంలో కూర్చొని ఉన్నది. ఆ కూర్చున్నటువంటి ఆ సర్పమును మంద విష సర్ప కథ అన్నాం కదా. అలా కూర్చున్నటువంటి సర్పమును ఎటు అటు ఇటు కదలకుండా ఇలా కూర్చొని ఉన్నది సర్పము. మరి ఆ సర్పమును కప్ప చూసింది. కప్ప చూసి కప్ప ఏమనుకుంటుందంటే, ఇదేంటి, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను దీన్ని, ఎటూ కదలకుండా మందంగా అలా కూర్చొని ఉన్నది ఈ సర్పము, పలకరిద్దామా ఒకసారి అనుకున్నది. అదే మనకు తెలియని వాళ్ళని పలకరించటం అనేది ఇదే ఓవరాక్షన్. అందుకే నారాయణ పండితులు గారు ఏది చెప్పినా జంతువుల మీద పెట్టి చెప్తారు మనకి. అందుకే మనం తెలియని వాళ్ళను గెలుక్కోకూడదని అర్థం అసలు ఈ పాఠం ప్రకారం. మరి ఇదేంటా, అసలు పాముకి కప్పకి పడదు. కప్పను చూస్తే పాము ఆహారంగా స్వీకరించేస్తుంది, మనందరికీ తెలిసిందే విషయమే. మరి అలాంటి కప్ప మరి పాము దగ్గరికి ఎందుకు వెళ్ళి ఓవరాక్షన్ చేయకూడదు కదా. మరి పాము అలా కూర్చున్నటువంటి పామును గమనించింది కప్ప. కప్పను సంస్కృతంలో మాండుకం అంటారు. సర్పము అని సంస్కృతంలో పామును అన్నట్టు ఇక్కడ కప్పను మాండుకం అంటారు. ఈ మాండుకము ఆ సర్పం దగ్గరికి వెళ్ళి, మీ భాషలో నేను మామూలుగా పాము కప్ప అని వాడతాను, మీకు పేర్లు ఏమంటారు అనేది కూడా నేను చెప్పేశాను. ఆ విధంగా మీరు ఎస్ఏ రేటింగ్ రాసుకుంటూ వెళ్ళండి. మరి ఈ పాము దగ్గరికి వెళ్ళింది కప్ప. వెళ్ళి ఈ విధంగా అడుగుతుంది. కొంచెం దూరం మెయింటైన్ చేసింది, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి అడగలేదు కదా. దగ్గరికి వెళ్తే వేసేయటమో ఏదో ఒకటి చేస్తుంది, తినేయటమో ఏదో చేస్తుంది. దీని తెలివితేటలు కూడా మామూలుగానే ఉన్నాయి. ఎందుకంటే కప్ప భయపడుతుంది, పాము దగ్గరికి వెళ్ళి అడగలేక దూరం మెయింటైన్ చేస్తుంది అనమాట. మెయింటైన్ చేస్తూ ఏమంటుందంటే ఈ విధంగా అడుగుతుంది, ఏమయ్యా, నువ్వు ఎప్పటి నుంచో చూస్తున్నాను నిన్ను, ఎప్పటి నుంచో నేను ఇలా అడుగుదాం అనుకుంటున్నాను, కానీ నువ్వు మందంగా ఇలాగే కూర్చొని ఉన్నావే, ఎందుకు ఇలా కూర్చొని ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి, నీ స్థితిగతి ఏంటి అని మొత్తం అడుగుదాం అనుకుంది. అలా దూరం మెయింటైన్ చేసి కొంచెం దగ్గరికి వెళ్ళనట్టుగా దూరం మెయింటైన్ చేసి అడిగింది. అప్పుడు పాము ఆ కప్ప వైపు ఇలా చూసి, ఏమమ్మా, నా విషయాలు నీకెందుకు, నీకు అనవసరం, నా విషయాలతో నీకెందుకు, నా విషయాలు ప్రతీదీ అడుగుతున్నావేంటి, నీకు అవసరం లేదు, వెళ్ళు అని చెప్పేసి గదువినట్టుగా మాట్లాడింది పాము. అప్పుడు కప్ప ఊరుకుంటుందా? సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు వచ్చింది.
అప్పుడొచ్చి, ఏమమ్మా నువ్వు అసలు కదలట్లేదు, మెదలట్లేదు, అటు చూడట్లేదు, ఇటు చూడట్లేదు, కానీ నాకేదో డౌట్గా ఉంది నిన్ను చూస్తుంటే, నువ్వెందుకు ఇలా ఉన్నావు, నాకు చెప్పొచ్చు కదా, ఒక స్నేహితురాలుగా చెప్పొచ్చు కదా అంటే, నా విషయాలు నీకెందుకమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగానే అంటుంది. అన్నప్పుడు పాము ఈ విధంగా అన్న తర్వాత కప్ప ఊరుకోవచ్చు కదండి. ఊరుకోకుండా, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, నువ్వెందుకు నా విషయాలు అడుగుతున్నావు అని అలా గదిగినప్పటికి కూడా కప్ప ఈ విధంగా అంటుంది, ఏమో నీ విషయాలు తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉన్నది, చెప్పొచ్చు కదా, దయచేసి చెప్పొచ్చు కదా, ఏదో నాకు ఇంట్రెస్ట్గా ఉన్నది. కొంతమంది అంతేనండి, మన విషయాలు సరిగ్గా పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ పక్క వాళ్ళ విషయాలు కావాలి కొంతమందికి. మన ఇంట్లో సమస్యలు ఏంటో మనకు సరిపోవట్లేదు కాకుండా పక్కవాడి సమస్యల్లో కూడా తలదూరుస్తూ ఉంటాం ఒక్కొక్కసారి కొంతమందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మన విషయాలు పక్కన పెట్టేసి వేరే విషయాలు కూడా కావాలని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు సమాజంలో ఉన్న రీతిని బట్టే నారాయణ పండితులు గారు రాశారు. కొంతమంది అసలు మరీ ఓవరాక్షన్ చూడండి. కొంతమంది మన ఇంట్లో పుట్టెడు సమస్యలు ఉన్నా కానీ పక్కవారి సమస్యలు తీసుకొచ్చి ఇంకో 100 మందికి చెప్పే తీరు కొంతమందిలో ఉంటుంది. మరి చూసారా, అదే మరి ప్రపంచం అంటే. మరి ఇక్కడ కూడా జంతువుల ప్రకారం కూడా మనకు అదే చెప్పాలనుకుంటున్నాడు నారాయణ పండితులు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. మరి అలాగా ఈ విధంగా నా విషయాలు నీకెందుకమ్మా, వెళ్ళు వెళ్ళు అంటున్నటువంటి పాముని, నీ విషయాలు చెప్పవా, నాకేదో కుతూహలంగా ఉంది, నాకు వినాలని ఉంది, నాకు ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పేసి అడిగింది. కుతూహలం అంటే తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నది. మరి ఆ విధంగా అడిగేటప్పటికి, సరే చెప్తాను విను, నా పరిస్థితి ఏంటంటావు, నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను ఒక వనంలో నివసిస్తూ ఉండేదాన్ని. ఆ వన మార్గంలో మొత్తం చెట్లు, పూల చెట్లు, ఆ వనం చక్కగా పూలతో నిండిపోయి ఉన్నది. ఆ పూలతో ఉన్నటువంటి ఆ వనంలో నేను నివసిస్తూ ఉండేదాన్ని. చాలా చక్కగా చిన్న చిన్న క్రిమికీటకాలను తింటూ ఆ పూల మైదానంలో, ఆ రంగురంగుల పూల తోటలో నివసిస్తూ ఉండేదాన్ని. ఆ నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ దూరంగా సమీపంలో ఆ వనానికి ఆనుకొనే ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో కౌటిల్యుడు అనేవాడు పూజారి. ఆ పూజారికి 20 ఏళ్ళొచ్చిన కుమారుడున్నాడు. అతని పేరు సుశీలుడు. కౌటిల్యుడి యొక్క కుమారుడి పేరు సుశీలుడు. ఆ కుమారుడు చక్కగా అక్కడ వనంలో ఉన్న పూలను అవన్నీ కోసుకొని వెళ్ళి ఆ తండ్రికి ఇస్తే, ఆ తండ్రి శివలింగానికి పూజలు పురస్కారాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ పూజకి సంబంధించిన శివుడికి కావలసినటువంటి పూజా విధానాలు మొత్తాన్ని చక్కగా ఈ సుశీలుడు తీసుకొస్తుంటే ఆ వనంలో పూలను వాడుతూ ఉండేవాళ్ళు. ఆ శివలింగానికి, ఆ శివుడి గుళ్ళో అన్ని విధాలుగా వాడుతూ ఉండేవాళ్ళు అని చెప్పేసి చెప్పాడు. అయ్యో, ఆ తర్వాత ఏమైంది అని కప్ప కుతూహలంగా ఉంది. అయ్యో, మరి సరే పూలు వాడుతున్నారు, అంతా బాగానే ఉంది, మరి ఏమైంది, నువ్వెందుకు ఇలా కూర్చున్నావు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అక్కడ పూజా మందిరం బాగానే ఉంది, శివాలయం బాగానే ఉంది, కౌటిల్యుడు పూజారి అని చెప్పావు, కౌటిల్యుడు కుమారుడు రోజు తీసుకొచ్చి పూలను అక్కడ తండ్రికి ఇస్తే తండ్రి కూడా పూజ చేస్తున్నాడని హాయిగా చెప్పావు, అంతా బాగానే ఉంది, మరి నీకేమొచ్చింది, నీకేంటి సమస్య, ఇలా కూర్చొని కదలకుండా మంద విష సర్ప, ఇప్పుడు పాఠం పేరు అర్థమైందా, అలా కూర్చొని ఉన్నావేంటి, నీ స్టోరీ చెప్పు, ఎవరిదో స్టోరీ చెప్తున్నావేంటి అన్నది కప్ప. అవుతావా, చెప్తాను విను, చెప్తున్నా, అదే చెప్పటానికి ముందు నుంచి చెప్తున్నాను, నీకు స్టోరీ అర్థం కావాలి కదా అని చెప్పేసి ఆవిడ చెప్తుంది పాము. సరే, సుశీలుడు పూలు కోసి కౌటిల్యుడికి ఇస్తూ ఉండేవాడు. అలా చక్కగా వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉన్నారు, శివుడికి పూజ చేస్తున్నారు. నేను కూడా ఆ వనంలో రంగురంగు చెట్ల మధ్యన చక్కగా తిరుగుతున్నాను. కానీ ఏమైందో తెలుసా, ఒకరోజు సుశీలుడు బుట్ట తీసుకొని పూలు కోయటానికి యథావిధిగా రోజు వచ్చే విధంగానే వచ్చాడు ఆ చెట్ల దగ్గరికి. ఆ వనమంతా తిరుగుతున్నాడు. తిరిగి ఒక్కొక్క పువ్వు కోసి ఆ బుట్టలో వేసుకొని చాలా చక్కగా బుట్టలో వేసుకొని పూలన్నీ కోసేశాడు. కోసి లాస్ట్ చెట్టు దగ్గరకు వచ్చి అలా పైకి ఎగిరి నా తోకను తొక్కాడు.
తోకని తొక్కినప్పుడు ఏమవుతుంది? నేను కోపానికి గురైపోతాను కదా, నా స్వభావం ఎంత కదా. ఎవరైనా నన్ను టచ్ చేస్తే నేను కాటు వేయాలి కదా, నా స్వభావం ఎంత. నేను కూడా మైండ్ పోయినట్టుగా ఆ రోజంతా చాలా బాధపడ్డాను. నేనేం చేశానంటే నా తోక తొక్కంగానే నేను వెనక్కి తిరిగి సుశీలుణ్ణి కాటేసేసాను. ఆ సుశీలుడు 20 ఏళ్ల సుశీలుడు, అంత పెద్దటి వయసుకొచ్చినటువంటి సుశీలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. తండ్రి వచ్చేసరికి ఏంటి కుమారుడు ఇంకా రాలేదని చెప్పేసి సుశీలుడు కోసం కౌటిల్యుడు కూడా అక్కడికి వచ్చి చూశాడు. చూసేసరికి కుప్పకూలిపోయి ఉన్నటువంటి సుశీలుడు, చనిపోయినటువంటి సుశీలుడు పాము కాటుకే చనిపోయాడు. పాము కాటేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మనందరికీ. ఇలా పక్క నుంచి గుజ్జులాగా వెళ్తూ ఉంటుంది, విష మైదానం అన్నట్టుగా. మనలో ఉన్నటువంటి ఆ సొల్లు రూపంలో ఒక గుజ్జు రూపంలో వెళ్తూ ఉంటుంది. పాము మన సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అదంతా చూసి పామే కాటేసిందని కౌటిల్యుడు చాలా బాధపడిపోయి, ఈ వనంలో ఉన్న పాము కాటేసిందేమో, అయ్యో నా కుమారుడు చనిపోయాడని పాపం బిగ్గరగా ఏడుస్తాడు. ఆ 20 ఏళ్ళు వయసుకు వచ్చినటువంటి కుమారుడు చనిపోయాడని అసలు తల్లడిల్లిపోతాడు ఇక కౌటిల్యుడు. ఇక అక్కడి నుంచి జనాలందరూ వచ్చి కుప్పకూలిపోయినటువంటి కౌటిల్యుడు లేపి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సుశీలుణ్ణి తీసుకొని అక్కడున్న కపిలుడు అనే స్నేహితుడు కూడా వస్తాడు అక్కడికి. అతను ఎవరి స్నేహితుడు? తండ్రి స్నేహితుడు కపిలుడు. తండ్రి ఈ వార్త వినంగానే తండ్రి స్నేహితుడు కపిలుడు అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చి కౌటిల్యుడిని మాట్లాడిస్తూ ఉంటాడు. 3 రోజులు అక్కడే ఉంటాడు. ఇక కౌటిల్యుడైతే వయసుకు వచ్చినటువంటి కుమారుడు చనిపోయాడని చాలా అసలు ఎలా తల్లటిల్లిపోతున్నాడంటే, ఎంతమంది చెప్పినప్పటికి కూడా అది తీసుకోలేమండి. ఒకళ్ళు చెప్తే అది ఆగేది కాదనమాట. అది కాలక్రమేణా ఎవరైనా మన ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే మనం ఆ రోజంతా ఏడుస్తాము, 10 రోజులు ఏడుస్తాము, నెల రోజులు ఏడుస్తాము, 6 నెలలు ఏడుస్తాము, సంవత్సరం ఏడుస్తాము. కానీ ఆ బాధను ఇంకొకళ్ళు మాటల రూపంలో చెప్తే పోయేది కాదండి. అది మనసులో అలా ఉండిపోతూ ఉంటుంది. అది ఎవరో చెప్తే గాయం మానటం అనేది కాదండి. అది ఎప్పటికైనా వాళ్ళకై వాళ్ళు కాలక్రమేణా మారిపోవాలి. కానీ ఎవరో చెప్తే చనిపోయిన 2 రోజులకే వచ్చి ఏడవకండి, బాధపడమాకండి, అదంతే ఇదింతే అంటే కనుక అది కాని విషయం అండి. ఎందుకంటే అలా ఏడుస్తున్నాడు కౌటిల్యుడు కుమారుడి కోసం. మరి అలా బాధపడుతున్నటువంటి కౌటిల్యుడని కపిలుడు ఎన్నో మాటలు చెప్తున్నాడు. ఎవరైనా ఎప్పటికైనా చనిపోయిన వాళ్ళమే, నీకంటే ముందెళ్ళిపోయాడు నీ కుమారుడు, నీకంటూ ఒక ముందు వెళ్ళిపోకుండా ఉండాల్సింది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ సుశీలుడు ఎప్పుడు వెళ్ళాడనేది నువ్వు చూడకుండా ఉంటావు. కానీ నీకంటే ముందెళ్ళిపోయాడంటే ఎవరైనా, నువ్వైనా 100 ఏళ్ళు బతకవు, నేనైనా 100 ఏళ్ళు బతకను, ఎవరైనా 100 ఏళ్ళు బతకరు. కానీ ఎప్పటికైనా మనం కూడా చనిపోయిన వాళ్ళమే. మనకంటే 4 రోజులు ముందెళ్ళిపోయాడు అంతే. నువ్వు బాధపడొద్దు కౌటిల్య అని ఎంత చెప్పినప్పటికి కూడా వినడు. నువ్వు వనవాసానికి వెళ్ళు, అంటే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళు, ఎక్కడైనా తీర ప్రాంతాలకు వెళ్ళు అని చెప్పి కపిలుడు ఎంతో చెప్తున్నాడు కౌటిల్యుడికి. అయినప్పటికి కూడా వినడు. కానీ అప్పుడు కార్యకాలాలన్నీ అయిపోయినాయి, దినాలు వారాలు అన్నీ అయిపోయిన తర్వాత కౌటిల్యుడు ఈ విధంగా కపిలుడు ముందు శపిస్తాడు. ఎవరైనా వెళ్ళిపోవలసిన వాళ్ళమే, కానీ ఆ పాము ఎవరైతే నా కుమారుణ్ణి కాటేసిందో ఆ కాటేసిన పాము నేను శపిస్తున్నాను. ఏమని శపిస్తున్నానో తెలుసా? ఇప్పటి నుంచి కప్పల్ని తినటమే దాని ఆహారం, కానీ కప్ప కనపడినా తినకుండా దాన్ని వాహనంగా చేసుకుని దాని వీపు మీద భవిష్యత్తు మొత్తం తిరగాలి అని చెప్పేసి. కౌటిల్య మాండుకానాం కిమితి శాపాత్ అని మనకి షార్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది. కౌటిల్యుడు కప్పను, మాండుకాన్ని ఏమని శపించాడు అని షార్ట్ ఆన్సర్ కూడా ఉంది, 2 మార్కులు ఇది. ఆదర్ప్య నేటి నుంచి మాండుకానం కప్పలన్నిటినీ భవిష్యత్తు మొత్తం ఇది శాపాత్, భవిష్యత్తు మొత్తం తిరగమని ఈ విధంగా శపించాడు కౌటిల్యుడు. మీకు అర్థమైందా? అది షార్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది నాన్న. తర్వాత ఈ విధంగా శపించిన తర్వాత ఇలా చెప్తుంది, నేను అయితే కప్పల్ని తినకూడదు, ఈ విధంగా వాహనంగా చేసుకొని తిరగాలి అని చెప్పాడు కపిలుడు. వేరే క్రిమికీటకాలని తినొచ్చు కానీ కప్పల్ని మాత్రం నేను స్వీకరించకూడదని చెప్పింది పాము. ఈ విషయం ఎప్పుడైతే విన్నదో కప్ప ఎగిరి దూకి వెళ్ళి దాని పక్కనే కూర్చొని హాయ్ హలో హౌ ఆర్ యూ అని మాట్లాడుతుందా లేదా? ఆ విధంగా మాట్లాడుతుంది ఇక. ఎందుకంటే నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా అన్నట్టుగా, అంతే కదా. అలాగా వెళ్ళంగానే ఇక పాము, అసలు ఇదంతా స్టోరీ అల్లింది పాము, అబద్ధం.
ఈ పిచ్చమొహం దానికి తెలియక పాపం దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని అయ్యయ్యో నీకెంత బాధ కలిగింది, నీకెంత కష్టం వచ్చింది అని చెప్పేసి సర్పాన్ని ఈ విధంగా ఇక దువ్వుతుంది. అయ్యో నీకు శపించాడు కదా, నన్ను కూడా ఎక్కించుకొని తిరుగు, ఒక 2 రౌండ్లు అయ్యి. ఇదే ఓవర్ యాక్షన్ అంటే చేయకూడదు అలాగా. ఒకవేళ శాపానికి గురైనప్పటికి కూడా ఇదంతా డ్రామా ఆడింది పాము, మనందరికీ తెలుస్తుంది. కానీ అది ఒకవేళ శాపానికి గురైనప్పటికి కూడా కౌటిల్యుడు లేడు, కపిలుడు లేడు, సుశీలుడు లేడు, ఎవరు లేరు. ఒక కథ అల్లింది పాము, దీనికి చెప్పింది, ఇది నమ్మేసింది, కప్ప నమ్మేసింది. మరి ఒకవేళ ఇదంతా నిజమే అయ్యి అది శాపానికి గురైనప్పటికి కూడా నన్ను ఎక్కించుకొని తిరుగు అది అని చెప్పేసి మనం అనకూడదు. ఎందుకంటే ఎవరి పరిస్థితి వాళ్ళకి అలా వస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు కప్పెళ్ళి అయ్యో నీకు శాపం కదా, నన్ను ఎక్కించుకొని తిరుగు అని చెప్పేసి అడగంగానే దాన్ని పైన ఇలా ఎక్కించుకొని అలా ఆదర్భ్య నేటి నుంచి వాహనంగా చేసుకొని కప్ప ఇక్కడ కూర్చుంటే, వాహనంగా వీపు మీద కూర్చుంటే పాము ఇలా ఉంటుంది కదండి, ఆ పాము మీద ఇలా కూర్చుంది కప్ప. అప్పుడే ఇలా వెళ్ళాలి. అలా వాహనంగా చేసి 2 రౌండ్లు వేసింది. అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది, క్రిమికుటకాలని తిను, పర్వాలేదు, నేను నీకు ఆ బోరు పోవటానికి కప్పలందరినీ ఏమి చేయవు కదా, నేను మా జాలపాదుడి దగ్గరికి తీసుకెళ్తాను. మా జాలపాద చాలా మంచివాడు, కప్పల రాజు పేరేంటి, జాలపాద. ఆ రాజు దగ్గరికి తీసుకెళ్తాను రా, మీకు వెరీ షార్ట్లో ఉంటుంది క్వశ్చన్, రా నీకేం భయం లేదు అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తుంది కప్ప. తీసుకెళ్ళి మాండుకం తీసుకెళ్ళేసరికి జాలపాదుడు కూడా ఆ పాము పైన ఎక్కి కప్ప వస్తున్నప్పుడు చూసి భయపడిపోయి జాలపాదుడు కప్పలకి రాజు కూడా భయపడిపోయి ఎగిరి దూకి ఇంకో చోట కూర్చుంటాడు. ఏంటి దేన్ని తీసుకొస్తున్నావు, నువ్వు అర్థమవుతుందా, మనకు శత్రువది, మనల్ని తినేస్తుంది, ఏంటి దాన్ని తీసుకొస్తున్నావు అని జాలపాదుడు కూడా చాలా భయపడతాడు. అప్పుడు కప్ప కిందకి దిగి ఏం పర్వాలేదు కిందకి రా, దీని స్టోరీ బోలెడుంది చెప్తాను విను అని చెప్పేసి మళ్ళీ కౌటిల్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి, శివాలయం దగ్గర నుంచి మొదలుపెట్టి, మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాననే విషయం మొత్తం మళ్ళీ మా అత్త A to Z మొత్తం చెప్తుంది జాలపాదుడికి. అవునా, ఇంత అన్యాయం జరిగిందా, అలా అయితే నన్ను కూడా ఎక్కించుకొని అది కూడా ఎగిరి దూకి ఎక్కుతుంది. రోజు నాకు నువ్వు వాహనంగా మారు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు కప్పను ఎక్కించుకొని, జాలపాదుని ఎక్కించుకొని రోజు కప్ప హాయిగా చక్కగా అలా రోజు ఒక రౌండ్లు వేస్తూ ఉంటుంది. కానీ ఇది ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసా, ఎందుకు ఇంత డ్రామా వేసిందో మీ అందరికీ తెలుసా? దానికి ఆహారం దొరక్క కప్పల ప్లేసులకే కదా రాజు వెళ్ళేది. రోజు వెళ్ళి ఆ రాజ్యాంగం మొత్తం చూసి రావాలి కదా, కప్పలకి లీడర్ కదా, ఆ రాజ్యాంగాలు మొత్తం చూసుకొని ఇక రోజు ఇక జాలపాదుడు పైకి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు రోజు కిందకి దిగి రోజు చెక్ చేసుకోవాలి. కానీ ఇలా బండి మీద వెళ్తున్నాడు కదా, హాయిగా కూర్చుంటున్నాడు. ఆ లోపల ఏమున్నావో ఏంటో మొత్తం ఏవో చూసుకోవాలా. ఇది కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి ఆ కప్పలను నేను రోజుకి రెండు చెప్పున దీనికి రోజు ఆహారం, క్రిమికీటకాలు అయితే తింటుందని అనుకుంటున్నారు. తర్వాత ఒకరోజు తెచ్చిన కప్పను కూడా తినేసింది. అన్నీ అయిపోయినాయి గృహంలో. అందుకే మన దగ్గరికి తెలియని వాళ్ళు వచ్చినప్పుడు మనం తెలియని వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అంటున్నాడు నారాయణ పండితుడు. మరి చూసారా, మరి జాలపాదుడు కూడా తెచ్చిన కప్పను కూడా తినేసింది. లాస్ట్కి జాలపాదుడిని పైకి ఎక్కించుకొని దిగమని చెప్పేసి దాన్ని కూడా తినేసింది. చూసారా, మంచి చేస్తే చెడు ఎదురైంది. చూసారా, అందుకే తెలియని వాళ్ళ విషయాల్లో ఏలు పెట్టకూడదు, మనం బుక్కవ్వకూడదు అని చెప్పటమే ఈ పాఠం యొక్క లక్షణం, ఈ పాఠం యొక్క సందేశం. ఉపసందేశం అంటారు కదా, లాస్ట్లో కూడా రాయొచ్చు. ఈ విధంగా మీరు కూడా ఎవరినైతే వాళ్ళని నమ్మకూడదు. ఇదొకటి నారాయణ పండితుని చెప్పిన దానిలో 2గా చూసుకోవచ్చు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, కొత్త వాళ్ళకి ఆశ్రమం ఇవ్వకూడదు అనేది నెంబర్ 1. నెంబర్ 2, నారాయణ పండితులు శత్రువుని కూడా మిత్రుడిగా చేసుకొని వేసేయచ్చు అనేది కూడా ఇక్కడ గమనించుకోవచ్చు. ఇది మంద విష సర్ప కథ అనే పాఠాన్ని నారాయణ పండితుల గారు హితోపదేశంలోంచి తీసుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకి అందజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. తర్వాత విక్రమస్య ఔదార్యం. ఇప్పుడు మంద విష సర్పకథం రావచ్చు, విక్రమస్య ఔదార్యం రావచ్చు. ఈ రెండిట్లో ఒకటి. విక్రమస్య ఔదార్యం.
ఈ విక్రమస్య ఔదార్యం అనే పాఠాన్ని శివదాసు గారు రచించారు. విక్రమస్య ఔదార్యం అనే పాఠాన్ని శివదాసు గారు చక్కగా వర్ణించడం జరిగింది. మరి శివదాసు గారు దేనిలోంచి తీసుకొని రాశారు? విక్రమార్క చరిత్రం, ఆయన చరిత్రలో నుంచే తీసుకొని ఈ పాఠాన్ని రచించారు. మరి ఆయన ఏంటి, ఏం చేశాడు అనేదే కదా తెలియాల్సింది. విక్రమార్క చరిత్రలో నుంచి తీసుకున్నారు. మరి ఈ పాఠాన్ని దేనిలోంచి తీసుకున్నారు అని అంటే, మనకి విక్రమస్య చరిత్రం అని చెప్పుకున్నాం కదా. ఒకరోజు విక్రమార్కుడు చాలా చిన్న వయసులోనే 18-17 ఏళ్లకే విక్రమాదిత్య ఔదార్యాన్ని ఇంకా విక్రమార్కుడుగా రాజ్య పట్టాభిషేకం చేశాడు. చిన్న వయసే, వివాహం కూడా కాలేదు. కానీ రాజపట్టాభిషేకం స్వీకరించిన తర్వాత వివాహం చేసుకొని ఆ తర్వాత పట్టాభిషేకాన్ని కూడా చక్కగా నిర్వహిస్తున్నాడు మన విక్రమార్కుడు. కానీ ఇక్కడ విక్రమార్కుడు దగ్గర ఒక బ్రాహ్మణులిద్దరూ పనిచేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులిద్దరూ పనిచేస్తూ ఉన్నారు. ఆ పని చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి ఒకరోజు ఆ బ్రాహ్మణులిద్దరూ విక్రమార్కుడితో ఈ విధంగా సంతోషంగా, విక్రమార్కుడి రాజ్యాంగంలో సంతోషంగానే ఉన్నారు. కానీ విక్రమార్కుడి దగ్గర పనిచేసే వాళ్ళకి విక్రమార్కుడి దగ్గర పనిచేసే బ్రాహ్మణులిద్దరికీ సంతాన భాగ్యం లేదు. మరి సంతాన భాగ్యం లేకపోయేసరికి వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలైంది వివాహమై, కానీ విక్రమార్కుడి దగ్గర అయితే పని చేస్తున్నారు, కానీ వీళ్ళు సంతాన భాగ్యం అయితే లేదు. మరి అందుకని చాలా బాధపడుతూ ఉంటారు వీళ్ళు. మరి అలాంటప్పుడు విక్రమార్కుడి దగ్గరికి వచ్చి ఎప్పుడు పని చేస్తున్నటువంటి తీరు తెన్ను అంతా బాగానే ఉంటుంది. కానీ బ్రాహ్మణికి ఒకరోజు కలలో స్వప్నం అంటే కలగంటుంది. ఆ కలలో శివుడు ప్రత్యక్షమవుతాడు. నేను మీకు, మీ నగరానికి, మీ రాజ్యకోటకి, ఇక్కడ విక్రమార్కుడి యొక్క రాజకోటకి దగ్గర సమీపంలో ఒక వనంలో నేను నివసిస్తున్నాను, నేనున్నాను. నా శివలింగం ముళ్ళ మధ్యన, మైదానాల మధ్యన, రాళ్ల మధ్యన ఉన్నది. నన్ను పైకి తీయండి, ప్రదోష వ్రతం చేయండి. నాకు ఆ ప్రదోష వ్రతం చేస్తే మీకు సంతాన భాగ్యం లభిస్తుంది, నన్ను పైకి తీయండి అని చెప్పి ఈ విధంగా శివుడు కల్లోకి వస్తాడు. నేను ఇచ్చినటువంటి సంతానానికి మగ సంతానాన్నే ఇస్తాను. ఆ సంతానానికి దేవదత్తుడు, దేవుడిచ్చినటువంటి దత్తుడు అనే పేరు పెట్టండి, దేవదత్తుడు అనే పేరు పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి శివుడు మాయమైపోతాడు. ఇక బ్రాహ్మణి ఇదైతే నిజమైతే బాగుండు అని చెప్పేసి ఉలిక్కిపడి లెగుస్తుంది. ఇక ఉలిక్కిపడి లేచి ఇక ఏం చేయాలి, అబ్బా ఇంత బాగా చెప్పాడు, అసలు ఇది నిజమైతే బాగుండు, ఇది నేను సార్థకం చేసుకోవాలి, ఇది నేను నిజం చేసుకోవాలి అని బ్రాహ్మణుడికి కూడా చెప్తుంది. కలరు రావటం అనేది సహజమమ్మా, ఇదంతా మనం నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ మన పిల్లలు ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ శివుడు ఉన్నాడో లేదో మొత్తం చూడాలి కదా, అది ఇదని చెప్పేసి అనుకుంటారు. నిజంగానే ఒకరోజు బ్రాహ్మణులిద్దరూ అక్కడికి వెళ్ళటం, నిజంగానే శివుడు ఉండటం, ఆ రాళ్ల మధ్యలో నుంచి, మైదానాల మధ్యలో నుంచి తీయటం, దానికి ప్రదోష వ్రతంలో అభిషేకం చేయటం, అలా చేసి ఇంకక్కడి నుంచి వచ్చేస్తారు. రోజు ప్రదోష వేళ అంటే సాయంత్ర సమయం వేళ అడవిలోకి వెళ్ళటం రావటం వీళ్ళకి చాలా బర్డెన్ అయిపోతుంది. అందుకని బ్రాహ్మణి అంటుంది బ్రాహ్మణుడితో, విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి మనం ఈ పని మానేస్తున్నాము, అందుకని ఈ పనిలో నుంచి మమ్మల్ని తీసేయండి, మేము ఇలా ప్రదోష వ్రతం చేయటానికి వెళ్తున్నాము అని చెప్పండి అని చెప్పేసి తన భర్తతో చెప్తుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న, రియల్గా చూశాడు కదా బ్రాహ్మణుడు కదా, సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోదాము అని చెప్పేసి అనుకొని అక్కడి నుంచి విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి మేము ఇలాగా కలగన్నాము, ఆ కలలో నిజంగా శివలింగం కనపడింది నా భార్యకి, మేము అక్కడికి వెళ్తే అది ఉన్నది, కానీ ప్రదోష వ్రతంలో మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేకపోతున్నాము, మీకు మాకు మాకు ఇక సెలవిప్పించండి అని చెప్పేసి కోరుతాడు. ఎవరు? బ్రాహ్మణుడు. అప్పుడు విక్రమార్కుడు ఏమి కోప్పడకుండా, ఏమీ మాట్లాడకుండా, మీ సంతోషమే నా సంతోషం, నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పేసి అక్కడి నుంచి కొన్ని నాణ్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు సహాయం కూడా చేసి అక్కడి నుంచి విక్రమార్కుడు పంపిస్తాడు. అది విక్రమార్కుడి యొక్క ఔదార్యం. కోప్పడకుండా, నా దగ్గర పని చేయాల్సిందే, కావాలంటే 1 గంట ముందెళ్ళండి అని అనకుండా వాళ్ళని రిలీఫ్ చేస్తాడు. వెళ్ళేటప్పుడు కూడా ఎలా సత్కరించాడో చూడండి. ఇది విక్రమార్కుడి యొక్క ఔదార్యం. పాఠం పేరు అర్థమైందా? విక్రమార్క
ఔదార్యం. మరి ఈ విధంగా వెళ్తున్నటువంటి బ్రాహ్మణులు ఇద్దరు వెళ్ళటం, ప్రదోష వ్రతంలో పూజ చేయటం, ఆవిడ నిజంగానే శివుడు చెప్పినట్టుగానే గర్భం దాల్చడం కొన్ని నెలలకి 9 నెలలకి మగ శిశువుకి జన్మనివ్వటం, ఆ మగ శిశువుకి దేవదత్తుడు అని పేరు పెట్టడం. ఈ దేవదత్తుడు 5 ఏళ్ళు చిన్నప్పటి నుంచి ఈ బ్రాహ్మణి మనం విక్రమార్కుడి దగ్గర నేను పనిచేశానురా, విక్రమార్కుడు గారు ఇలారా అలారా, ఆయన ఔదార్యం రా, మనం కనపడుతున్నటువంటి కోటలో పనిచేశానురా, నేను నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను కనటానికి, దేవుడి యొక్క పూజ చేయటానికి ఇంత దూరం వచ్చామరా మేము అని పిల్లలకి మనం కూడా అంతే కదా, మేము చిన్నప్పుడు ఇలా నాన్న, నేను చిన్నప్పుడు అలా నాన్న అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మన తాతలు ముత్తాతలు, తర్వాత మన అమ్మమ్మలు కానీ, మన అమ్మలు కానీ, మన నాన్నలు కానీ, అరే నేను ఇలా చెయ్యాలనుకున్నా చేయలేకపోయానురా, నీలో నన్ను చూడాలనుకుంటున్నాను రా అని కూడా మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అలాగా ఇలా బ్రాహ్మణి కూడా తన కుమారుడికి అన్నం తినిపిస్తూ అలాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చినంత పిల్లవాడికి చెప్తూ ఉంటుంది. చెప్తూ తనకు ఒక 18 ఏళ్ళు వచ్చేసినాయి. 18 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇక దేవదత్తుడికి ఆ శివలింగాన్ని అప్పచెప్పేసి, తన పర్ణకుటీరాన్ని అప్పచెప్పేసి, ఇక 4 విషయాలు మంచి మాటలు చెప్పి, ఇక నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను నాన్న, నాకు లేక కలిగినటువంటి సంతానం గనక నాకు వయసు అయిపోయింది అంటే, తనకి చాలా వివాహమైన కొన్ని సంవత్సరాలకు కదా దేవదత్తుడు పుట్టింది, తను వృద్ధాప్యంలోకి వచ్చేసింది. 18 ఏళ్ళు పిల్లవాడికి 18 ఏళ్ళు వచ్చేసరికి వృద్ధాప్యంలోకి వచ్చేసింది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు అప్పట్లో ముసలవాళ్ళు. ఇక నాకు ఆ భాగ్యం లేదనుకున్నాను, కానీ నీ మీద పడేసి అంతా నీ మీద అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను, తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను అన్న, ఎవరైనా నీ సహాయం కోరి నీ దగ్గరకు వస్తే తప్పకుండా చేయనన్నా అని చెప్పి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతారు వాళ్ళు పేరెంట్స్. వెళ్ళిపోయినటువంటి దేవదత్తుడు చాలా చక్కగా అక్కడే ఉండి తల్లి చెప్పినటువంటి విషయాలు గమనిస్తూ, తర్వాత శివుడికి అర్చన చేసుకుంటూ, ప్రదోష వ్రతం చేసుకుంటూ, నా జననానికి కారణం మీరేనని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైనా వస్తే సహాయం చేయమంది కదా తల్లి, అలా ఎవరైనా వస్తే సహాయం చేస్తూ, పశుపక్షాలని కూడా కాపాడుతూ, జంతు పక్షాలతో కూడా స్నేహంగా ఉంటూ ఆ అడవిలోనే నివసిస్తున్నాడు దేవదత్తుడు. అలా ఉన్నటువంటి దేవదత్తుడు అలా ఉండగా ఒకరోజు విక్రమార్కుడు వేటకి ఆ అడవిలోకి వస్తాడు. ఒక జంతువుని వెంటాడుతూ ఉండగా ఆ జంతువు రివర్స్ అవుతుంది. పిల్లి కూడా మనం కొట్టగా రివర్స్ అయిపోయి కరుస్తుంది, పిల్లే కదా అనుకోకూడదు. అలాగా ఏ జంతువు అయినా అంతేనండి, మనం దానికి హాని చేసేటప్పుడు కూడా హానిని స్వీకరిస్తుంది, కానీ అది రివర్స్ అవ్వాలి అనుకుంటే కనుక మనకు హాని కలిగేలాగా చేస్తుంది. అలా ఒక జంతువు విక్రమార్కుడికి రివర్స్ అయ్యేసరికి విక్రమార్కుడు పరుగులు తీస్తాడు. ఇక ఆ పరుగులు తీస్తూ దేవదత్తుడు అటు నుంచి వస్తున్నటువంటి దేవదత్తుడిని వీడు భయంతో ఎలా అంటే అలా పరిగెత్తేసి దేవదత్తుడికి డాష్ ఇస్తాడు. ఆ దేవదత్తుడు విక్రమార్కుడు ఇద్దరు కలిసి కింద పడతారు. కింద పడిన తర్వాత దేవదత్తుడు కొంచెం వయసులో ఉన్నాడు కదా, ఆ వయసులో ఉన్నటువంటి దేవదత్తుడు లేచి, ఎవరయ్యా నువ్వు లే అని చెప్పేసి ఇలా చెయ్యి ఇచ్చేసి లేపుతాడు. లేపిన తర్వాత ఇద్దరు కలిసి, నువ్వెవరయ్యా, ఏంటి, ఇక్కడే ఉంటున్నావా ఏంటి, మీ ఇల్లు ఎక్కడా ఏంటి అనగానే, నేను దేవదత్తున్నయ్యా, నా తల్లిదండ్రులు ఇద్దరు బ్రాహ్మణులు ఇద్దరు అలాగా తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు, నువ్వు సహాయం చేస్తాను, నువ్వేంటి ఆపదలో ఉన్నావా అనగానే, నాకు ఆపదేమీ లేదయ్యా, ఒక జంతువు వెంటాడుతుంటే నేను ఇలా పరిగెత్తాను, సరే ధన్యవాదాలంటే మీరెవరు అంటాడు దేవదత్తుడు. అప్పుడు దేవదత్తుడు అనగానే, నేను విక్రమార్కుడిని అంటాడు. విక్రమార్కుడు గారంటే మీరా, చిన్నతనం నుంచి మా మమ్మీ చెప్తారు కదా, మన డాడీ వాళ్ళు చెప్తారు కదా, ఇందా చెప్పుకున్నాం, అలాగా మీరా మా అమ్మ చెప్తూ పెంచిందండి మిమ్మల్ని, నన్ను మీ గురించి చెప్తూ పెంచిందండి అని చెప్పి మళ్ళీ లేపిన తర్వాత కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఓ నువ్వా బ్రాహ్మణులు కుమారుడు నువ్వు, ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి మనం మాట్లాడతాం కదా, అలా మాట్లాడుకున్న తర్వాత ఇక సరేనన్నా నేను వెళ్తున్నాను అని చెప్పేసి ముందుకు 4 అడుగులు వేసరికి భయంతో ఎట్లా అంటే అలా పరిగెత్తాడు కదా, దారి మర్చిపోయాడు. వచ్చిన దారి గుండానే వెళ్ళొచ్చు, కానీ ఈయన భయంతో పరిగెత్తాడు కదా, ఎలా అంటే అలా పరిగెత్తేసరికి దేవదత్తుడు ఉన్న ప్లేస్లోకి వచ్చి డాష్ ఇచ్చాడు. మరి ఏం పర్వాలేదు రాజుగారు, నేనున్నాను మీకు అని చెయ్యి పట్టుకొని, ఆ చెయ్యి ఇలా పట్టుకొని తీసుకెళ్ళి నగరం దగ్గర దింపేసి మళ్ళీ దేవదత్తుడు
ప్రయాణం అవుతాడు. అప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు దేవదత్తుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆయన అక్కడ దించేసి వెనక్కి తిరిగేలోపు నీ పేరెంట్స్ ఇద్దరు అంటే నీ తల్లిదండ్రులు ఇద్దరు లేరు కదా ఇక్కడ, నా దగ్గరే ఉండొచ్చు కదా అని చెప్పేసి విక్రమార్కుడు అడుగుతాడు. అప్పుడు దేవదత్తుడు సరేనండి రేపటి నుంచి నేను వస్తాను, నీకు కూడా నీ తండ్రి పదవి నీకు ఇస్తానయ్యా అని చెప్పి ఒప్పుకుంటాడు. సరే అని చెప్పేసి దేవదత్తుడు అన్నీ సర్దుకొని అన్నీ చేసుకొని శివుడికి కూడా నమస్కరించుకొని అప్పుడప్పుడు వస్తూ ఉంటానని చెప్పేసి అక్కడి నుంచి నగరానికి వెళ్ళిపోయాడు దేవదత్తుడు. వెళ్ళిన తర్వాత ఇక రాజు పెద్ద సింహాసనం 32 సోపానాలు అనమాట. 32 సోపానాలు అంటే 32 మెట్లు. 32 మెట్ల మీద కూర్చొని ఉన్నాడు విక్రమార్కుడు. అక్కడికి వెళ్ళంగానే మంత్రి పదవి ఇచ్చాడు. మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు పక్కన రాజు కూర్చొని ఉన్నప్పుడు పక్కన ఇలా కూర్చోవాలి, ఎవరు నుంచోవాలి, ఎవరు మంత్రి. అలా నుంచున్నటువంటి దేవదత్తుడి గురించి విక్రమార్కుడికి ఒక ఆలోచన ఉంది. విక్రమార్కుడు ఎవరైనా సహాయం చేస్తే ఆయన ఔదార్యాలు ఎన్నో ఉన్నాయి. దాన వీర శూర కర్ణ అని చెప్పేసి అంటారు కదా. దానం చేసే విషయంలో, తర్వాత ఆయన త్యాగం చేసే విషయంలో ఇలా ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర, విక్రమార్కుడి యొక్క లక్షణాలు. మరి ఈ లక్షణంలో మనం ఏం తెలియజేసుకుంటాం? విక్రమార్కుడి ఔదార్యం ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇచ్చినటువంటి పాఠం ద్వారా ఏం తెలుసుకుంటున్నాం? విక్రమార్కుడు ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని తను చనిపోయినంత వరకు గుర్తుపెట్టుకుంటాడంట. అదే మరి విక్రమార్కుడి యొక్క స్టైలు. ఎవరు పడితే వాళ్ళు రాజులు అవ్వటం, ఎవరు పడితే వాళ్ళు చరిత్రకు ఎక్కటం కాదండి. ఎవరు పడితే వాళ్ళు చరిత్రకు ఎక్కలేరు. మరి అంతటి విశేషం ఉంది కాబట్టి విక్రమార్క ఔదార్యం అనే పాఠాన్ని మన సెకండ్ ఇయర్ వాళ్ళకి తెలియజేయటం అనేది జరిగింది. మరి చూసారా, ఔదార్యం అంటే అందరికీ రాదండి, అది ఒక మనసు ఉండాలి, అదొక ఔదార్యం ప్రతి మనిషిలోనూ ఉండాలంట. మరి దేవదత్తుడి గురించి ఎవరు వస్తే వాళ్ళకి రాజ్యాంగానికి కొంత మంత్రులు, కొంత సైనాధిపతులు అందరూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్తున్నాడు విక్రమార్కుడు, ఎవరయ్యా దేవదత్తుడయ్యా, నన్ను అడవిలో నుంచి తీసుకొచ్చాడు, నన్ను జంతువు నుంచి కాపాడాడు, దేవదత్తుడయ్యా, మామూలు విషయం కాదయ్యా అని ఇంకా ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాడు. ఇక ఈ 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు మనల్ని పొగుడుతుంటే బాగానే ఉంటుంది. తర్వాత నేను ఉన్నప్పుడే పొగుడుతున్నాడా, నేను లేకుండా కూడా పొగుడుతున్నాడా, అసలు ఇదంతా ఓవరాక్షన్? ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? నేను కాపాడింది అక్కడి నుంచి తీసుకొచ్చి నగరం చూపించినంత వరకే కదా, నాతో పని చేయించుకోవడానికి చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు ఆయన. నేను లేనప్పుడు కూడా పొగుడుతున్నాడా, అసలు నేను ఉన్నప్పుడే ఓవరాక్షన్ చేస్తున్నాడా అనే డౌట్ వచ్చేసింది ఎవరికి? దేవదత్తుడికి. సరే ఈయన పనిట్ట ఉందా, ఈయన ఔదార్యం చూద్దాం, అందరూ ఇన్ని పొగుడుతున్నారు కదా, ఈయన ఔదార్యం ఏంటో బయట పెడదామని చెప్పేసి దేవదత్తుడు విక్రమార్కుడి యొక్క కుమారుడు 10-12 ఏళ్ల కుమారుణ్ణి, రాజకుమారుణ్ణి కిడ్నాప్ చేస్తాడు. ఒక సైనికుడు సహాయంతో కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి ఆ రాజకుమారుడి మెళ్ళలో ఆభరణాలు అవన్నీ తీసుకొని, అప్పట్లో రాజులు కానీ ఆభరణాలు ధరించేవాళ్ళు. ఆ ఆభరణాలన్నీ తీసేసుకొని సైనికుడికి ఇచ్చేసి ఇవన్నీ అమ్ముకొనిరా, నీకు సగం నాకు సగం అని ఆ సైనికుడు కూడా దేవదత్తుడితో చేతులు కలుపుతాడు. అది అమ్మటానికి వెళ్ళినప్పుడు ఇక రాజకుమారుడు కనపడట్లారని ఒక వార్త అయితే రాజ్యంలో ఏర్పడిపోయింది. ఇక అన్ని చోట్ల పత్రికలు ఇచ్చేస్తారనమాట, అన్ని చోట్ల ప్రకటనలు ఇచ్చేస్తారు. అప్పుడు ఫోన్లు వాట్సాప్లు లేవు కదా, ప్రకటనలు అవన్నీ ఇచ్చేస్తారు. అప్పుడు ఈ ఆభరణాలు కానీ, ఈ కుమారుడిని కానీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని కానీ, ఈ వ్యక్తి వేసుకున్నటువంటి ఆభరణాలు కానీ ఎవరైనా మీకు అమ్మటానికి వచ్చినప్పుడు మీరు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి ఈ విధంగా ప్రకటన అయితే ఇస్తారు. ఇవే సైనికుడు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటాడు. అప్పుడు సైనికుడు కూడా అంటాడు ముందు, ఏమయ్యా దేవదత్త, రాజకుమారుణ్ణి తీసుకొచ్చావు కదా, ఇలా ఈ ఆభరణాలు అయితే తీసుకున్నావు, మరి ఈ వ్యక్తిని అయితే ఏం చేస్తావు, తర్వాత అయినా మన ఇద్దరం తీసుకున్నామని చెప్తాడు కదా ఈ పిల్లోడు అని అంటే, ఈ పిల్లోడిని ప్రాణాలతో ఎందుకు చంపేస్తాను అన్నాడు దేవదత్తుడు. అప్పుడు సైనికుడు కూడా భయపడతాడు. వామ్మో, చంపేయటం వరకా, సరే నేను అమ్ముకొని తీసుకొచ్చిన తర్వాత నువ్వు తర్వాత చంపేసుకో, నేను అమ్ముకొని తీసుకొచ్చిన తర్వాత డబ్బులు నీకు సగం నాకు సగం, నేను ఇక్కడ నుంచి పరారైపోతాను అంటాడు. సరే అమ్ముకొని రాపో అంటాడు. ఈ లోపు అమ్మటానికి వెళ్ళే లోపు ఈ పత్రికల్లో ఇలాగ వేస్తున్నాయి కదా పారితోషికం కూడా, అంటే ఈ పట్టించిన వాళ్ళని, ఈ బంగారం ఎక్కడుందో కనిపించే వాళ్ళని, నా కుమారుడు ఎవరైనా కనిపెట్టే వాళ్ళని పారితోషికం అంటే బహుమతి కూడా ఇస్తామన్నారు కదా. అక్కడ అమ్ముతున్నటువంటి వ్యక్తి ఆ పేపర్లో ఉన్నటువంటివన్నీ అవన్నీ చూసి ఆ పక్కన పనిచేసే వ్యక్తిని అలాగ సైగ చేసి రాజ్యాంగంలో ఉన్న సైనికుల్ని తీసుకురమ్మని చెప్పేసి, దొరికాడు దొంగ అని చెప్పేసి పట్టుకురమ్మంటాడు. అప్పుడు ఈయన మాటల్లో పెట్టి ఆ బంగారాన్ని ఇదింత అని చెప్పాలి కదా, మరి వ్యాపారస్తుడు చెప్పాలి కదా, అలా కొన్ని గంటలు అక్కడే కూర్చోబెట్టాడు. ఈయన వెళ్ళి ఆ సైనికుల్ని తీసుకొచ్చే లోపు ఆయన అక్కడే ఉంటాడు. ఇక అటొక సైనికుడు ఇటొక సైనికుడు పట్టేసుకుంటాడు.
ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? రాజకుమారుడేడి? నువ్వు మా సైనికుడివే కదా, మన రాజ్యంలో వాడివే కదా అని బెదిరిస్తారు. అప్పుడు ఏమి మాట్లాడు, అమ్మో దొరికిపోయానే, ఇంకా అయిపోయిందే, ఇంకేం చేయాలి, నాకు ఏం తెలియట్లేదు, దేవదత్తుడి పేరు చెప్తే దేవదత్తుడు ఏమైనా చంపేస్తాడేమో, వామ్మో నేనేం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని భయపడిపోతున్నాడు సైనికుడు. అలా ఇక ఆ బంగారాన్ని ఆ సైనికుడిని తీసుకొని రాజు ముందు నిలబెడతారు. 32 మెట్ల మీద 32 మెట్ల సోపానాల మీద కూర్చొని ఉన్నాడు రాజు. బాధతో ఉన్నాడు. కుమారుడు ఎవరు కిడ్నాప్ చేశారో, అసలు ఉన్నాడో పోయాడో అనే బాధతో ఉన్నాడు. దేవదత్తుడు కూడా ఏం తెలియనట్టు అలా నుంచొని ఉన్నాడు పక్కన, రాజకుమారుడు రాజు పక్కన. మరి రాజకుమారుడు ఏమయ్యాడయ్యా? ఎవరు చేయమన్నారు నిన్ను? ఈ బంగారం అసలు ఎక్కడిది నీకు? రాజకుమారుడు ఏం చేశావు అనగానే ఆ సైనికుడు పట్టుకొని, తెలీదు. ఏం చేశావు? తెలీదు. ఎక్కడ దాచావు? తెలీదు. ఈ బంగారం ఎక్కడిది? తెలీదు. ఎవరు తీసుకోమన్నారు? తెలీదు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? తెలీదు. ఏం చేయాలనుకుంటున్నావు? తెలీదు. ఇదే చెప్తున్నాడు, తెలీదు తెలీదని. అప్పుడు విక్రమార్కుడు కోపం వచ్చి అతన్ని దండించండి అనేసరికి అందరిక ఆ కత్తులు సుత్తులు తీసుకొని ఇలా వచ్చి భయందాడను కలిగించేలోపు, వామ్మో నాకేం తెలియదురా బాబోయ్, ఇదంతా దేవదత్తుడే చేయమన్నాడు, అహం ఏతాభరణాం భుక్త్వాహ దేవదత్త అని చెప్పేసి అలా పడేసి షార్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది మీకు. నాకేం తెలియదురా బాబోయ్, ఇదంతా చేయమంది దేవదత్తుడే అని చెప్పేసి, ఏతాభరణం ఇవన్నీ చేయమంది దేవదత్తుడే, అహం దేవదత్తస్య భూత్వా ఏతాభరణం, ఈ ఆభరణాలని దేవదత్తుడే తీయమన్నాడు, నేను కాదు దొంగ అని చెప్పేసి అలా పడేసి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు సైనికుడు, అలా వదిలేయమంటాడు. అప్పుడు విక్రమార్కుడికి మైండ్ పోయినట్టు అయిపోతుంది, ఇక ఫీజులు ఎగిరిపోతాయి. ఇక ఎవరికి? విక్రమార్కుడికి. అప్పుడు ఇలా తిరిగి దేవదత్తుడి వైపు చూస్తాడు. వామ్మో దేవదత్త నువ్వా? నా కుమారుణ్ణి చంపేశావా? అసలు ఉంచావా అనగానే చంపేశా అంటాడు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు అనగానే ఏం మాట్లాడు. ఎందుకు నా కుమారుని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఏం మాట్లాడు. అప్పుడు కింద సైనికులు, సైనాధిపతులు, మంత్రులు ఇంకా ఉంటారు కదా, దేవదత్తుడితో పాటు చేస్తున్నటువంటి మంత్రులు ఉంటారు కదా, అందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఖడ్గాలతో కొన్ని కత్తులతో తీసుకొని, మన రాజు ఎంత మంచివాడు, విక్రమార్కుడు ఎంత మంచివాడు, పనోళ్ళని కూడా సొంత వాళ్ళలా చూసే విక్రమార్కుడిని పిల్లల్ని ఇట్లా చేస్తావా, నువ్వు పిల్లవాడిని రాజకుమారుని ఇలా చేస్తావా అని అందరూ కత్తులు సుత్తులు తీసుకొని ఇలా పైకి ఆ 32 సోపానాలు ఆ మెట్లని ఎక్కి సింహాసనం మీదకి ఎక్కటానికి ఇలాగా బయలుదేరిపోయే లోపు విక్రమార్కుడు అంటాడే, ఆగండి అక్కడ, ఎవరనుకున్నారయ్యా? దేవదత్తుడయ్యా, నగరానికి తీసుకొచ్చాడు, నన్ను అడవిలో నుంచి తీసుకొచ్చాడు నగరానికి, ఎవరనుకున్నారయ్యా? దేవదత్తుడయ్యా అని మొదలుపెట్టాడు. చూసారా ఆయన ఔదార్యం? మరి ఆయన చెకింగ్ అనుకున్నాడు, చెక్ చేద్దాం అనుకున్నాడు, ఇదంతా డ్రామా అనుకున్నాడు. కానీ తన కుమారుణ్ణి చంపేశాననే దేవదత్తుడిని వాళ్ళు చంపటానికి వస్తున్నప్పటికి కూడా, తన కుమారుణ్ణి చంపేశాడు అనే దేవదత్తుడు విషయం తెలిసినప్పటికి కూడా రాజు ఏం గుర్తుపెట్టుకున్నాడు విక్రమార్కుడు? తన చేసిన చిన్న సహాయాన్నే గుర్తుపెట్టుకున్నాడు కానీ తన కుమారుణ్ణి చంపేశాడనే కచ్చకారపాన్ని అనిపించుకోలేదు. ఇది విక్రమార్కుడి యొక్క ఔదార్యం. అలా దేవదత్తుడు కూడా అవాక్కైపోయి, రాజా నువ్వే గెలిచావయ్యా, విక్రమార్క నువ్వే గెలిచావయ్యా, నీకు నేను పరీక్ష పెట్టానయ్యా, ఎవరు గెలుస్తారా? నీ కుమారుణ్ణి చంపేశాడు అనగానే నా మీద కత్తులు కారాలు నూరుతావేమో అనుకున్నాను, నీ కుమారుణ్ణి చంపేశాను కదా నన్ను కూడా చంపేస్తాడేమో, నా సహాయం గుర్తుపెట్టుకుంటావో లేదో అనుకున్నాను. నా తల్లి చెప్పింది కంటే కూడా, నా తల్లి నా చిన్నప్పుడు నీ గురించి చెప్పిన ఔదార్యం కంటే కూడా నువ్వే గొప్పవాడివయ్యా, ఆ ఔదార్యం ఎక్కడా, ఈ ఔదార్యం ఎక్కడా అని చెప్పి దేవదత్తుడే ఆయనకి నమస్కరించి, ఇదయ్యా విక్రమార్క చరితం అంటే, నువ్వయ్యా విక్రమార్కుడు అంటే, నువ్వయ్యా రాజు, నీ కుమారుడిని నేనేం చంపాలా, నిన్ను చెక్ చేద్దామనుకున్నాను, నీ కుమారుడు బతికే ఉన్నాడని ఆ రాజ్యంలోనే ఒక రూమ్లో పెట్టినటువంటి విక్రకుమారుణ్ణి అంటే రాజకుమారుణ్ణి తీసుకొచ్చి విక్రమార్కుడికి అందజేస్తాడు. ఇది విక్రమార్క ఔదార్యం అనే పాఠాన్ని ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి శివదాసు గారు విక్రమార్క చరితం ఆయన చరితంలో నుంచి తీసుకొని మనకి రచింపజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే ప్రతి ఒక్కళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ధన్యవాదాలు.